నమస్తే, నేను రవీందర్. ట్రిబుల్స్ న్యూస్ కి స్వాగతం. వర్ధన్నపేట మండలంలోని కట్రాల, వర్ధన్నపేట గ్రామాల్లో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి సమాజంలో వితంతువుల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మండలంలోని కట్రాల, వర్ధన్నపేట గ్రామాల్లో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టి మహిళల హక్కులు, సమానత్వం, వితంతువుల గౌరవప్రద జీవనంపై అవగాహన కల్పించారు. ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ రాయపురం రమ్య మాట్లాడుతూ వితంతువులు కూడా ఇతర మహిళల మాదిరిగానే బొట్టు, పూలు, గాజులు ధరించి సమాజంలో గౌరవంగా జీవించాలన్నారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మహిళల జీవితంలో భాగమని, భర్త మరణించిన తర్వాత వాటిని తొలగించాల్సిన అవసరం లేదని సూచించారు. బాల వికాస కోఆర్డినేటర్ పిట్టల రాణి మాట్లాడుతూ మహిళలందరూ పురుషులతో సమానంగా జీవించేలా సమాజంలో చైతన్యం రావాలని, ప్రతి మహిళ అందుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, బాల వికాస ప్రతినిధులు, స్వాతి, ఆశ్రిత, చందన, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జై బాల వికాస. రావాలి రావాలి, వితంతువులకు సమానత రావాలి, రావాలి రావాలి. శ్రీ శక్తి మహాశక్తి ఇల్లాలి. ఓ మహిళా మేలుకో, ఓ మహిళా మేలుకో. శ్రీ శక్తి మహాశక్తి మహాశక్తి ఏమవుతుంది మేడం? ఇప్పుడు అనిపోయినాయి వితంతువులను మనం చిన్నప్పటి నుంచి మనం బొట్టు అని ఎలా పెట్టుకుంటున్నామో పెళ్ళైనాక మనకు ఇప్పుడు మేడం చెప్పినట్టు తాళి, పుస్తే మెట్ట వచ్చినాయి. మనం ఎట్లా అయితే మొదటి నుంచి ఉన్నామో అట్లనే ఉండనియాలి. ఇప్పుడు ఏ ఫంక్షన్లకి రానియకుండా చూస్తాము వాళ్ళని. ముందు భర్త ఉన్నప్పుడు వాళ్ళని ఏ కార్యక్రమాలకైతే మనం పిలిచి అన్ని చేయించుకుంటామో అట్లనే వాళ్ళని కూడా ఆహ్వానించాలి దేనికైనా కూడా. ఇప్పుడు కొంతమంది ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే కూడా కొంతమంది స్టార్టింగ్లో నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళని వితంతువులు, ఆమె భర్త చనిపోయింది, ఆమె ఎదురొస్తుంది, మీరు పక్కకి వెళ్ళండి అట్లా అని చాలామంది చెప్తారు. అట్లా చెప్పొద్దు, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు మనతో ఉన్న వాళ్ళే. రేపు ఆ పొజిషన్లో మనం కూడా ఉండొచ్చు కదా. అట్లా ఎవరిని కూడా చూడొద్దు. మనం ఇక్కడ నుంచే మొదలు కావాలి, మన ఊరు నుంచి ఇంకెక్కడికే వెళ్ళాలి ఇదంతా. కాబట్టి ఎవరిని కూడా అట్లా దూరం పెట్టడము, ఏ కార్యక్రమానికి రాకుండా చూడడం అలాంటివి చేయొద్దు.